సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇప్పుడు ఏ రేంజ్లో దూసుకువెళ్తుందో మీకు తెలుసు. బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు, యూట్యూబ్లో కూడా తెలుగు పాటలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 లిరికల్ సాంగ్స్లో 4 తెలుగు సినిమాలే కావడం గర్వకారణం. అందులో కూడా కొన్ని పాటలు విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ దాటాయి. అయితే ఆ టాప్ 5 సాంగ్స్ ఏవి, ఏ సినిమా పాట ఎంత వ్యూస్ సాధించింది, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దేఖ్ లెంగే సాలా పాట యూట్యూబ్లో విడుదలైన కొద్ది గంటల్లోనే భారీ వ్యూస్ రికార్డ్ సాధించడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తోంది. ఈ పాట కాంబినేషన్, హ్యాట్రిక్ ఎఫెక్ట్ సాంగ్ లిరిక్స్, డైనమిక్ బీట్స్ మరియు పవన్ కళ్యాణ్ స్టార్డమ్ కలిసినప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండింగ్లోకి చేరింది. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై ఉన్న అద్భుతమైన ప్రేమను దేఖ్ లెంగే సాలా వ్యూస్, షేర్లు, కామెంట్స్ ద్వారా మరోసారి ప్రదర్శించారు. సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడినందున ఈ పాట విజయం ఎక్కువగా ఆశ్చర్యం కలిగించదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైనమిక్స్, హీరోయిన్ల రాశి ఖన్నా, శ్రీలీల కెమిస్ట్రీలు మరియు హరీష్ శంకర్ దర్శకత్వం యూత్ మరియు ఫ్యాన్ బేస్ని ఒకే చోట ఆకర్షించే 24 గంటల్లో 28.53 మిలియన్ వ్యూస్ మాత్రమే కాదు, దీనివల్ల భవిష్యత్తులో సినిమా హిట్ అవ్వగల అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ సాంగ్ విజయంతో పవన్ కళ్యాణ్ ఈ చికిరి చికిరి పాట నిజంగా భారీగా తెలుగులో బిజీ అయిపోయింది. పెద్ద సినిమాలోని ఈ సింగిల్ విడుదలైన వెంటనే ఆన్లైన్లో ట్రెండ్ మొదలైంది. సినిమాను బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తున్నారు. సంగీతం ఏకంగా లెజెండరీ ఏఆర్ రెహమాన్ అందించారు. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే 46.1 మిలియన్ పైగా వ్యూస్ రాబోయాయి. దీనిలో తెలుగు వర్షన్లో మాత్రమే సుమారు 29.21 మిలియన్ వ్యూస్ నమోదు చేసుకొని పెద్ద స్థాయిలో సోషల్ మీడియా ట్రెండింగ్లో చేరింది. ఇది భారతీయ సంగీతంలో గణనీయమైన రికార్డ్ లెక్కని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫియర్లెస్ సక్సెస్ చికిరి చికిరిని సింగిల్గా మాత్రమే కాక పెద్ద సినిమా కోసం భారీ ప్రీ రిలీజులో ఒక మేజర్ హిట్గా మార్చేసింది. ఏఆర్ రెహమాన్ యొక్క సంగీతం, రామ్ చరణ్ యొక్క డాన్సింగ్ ఎనర్జీ మరియు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో గ్లామరస్ విజువల్స్ కలిపి ఈ పాటను ప్రేక్షకుల గుండెల్లో నిలిపేశాయి. సినిమాపై అంచనాలు ఇప్పటికే గరిష్టంగా పెరిగి 4 భాషల్లోనూ విడుదలైన పబ్లిక్ రెస్పాన్స్ అదుర్స్గా వచ్చింది. తద్వారా పెద్ద చిత్రం తాజాగా విడుదల కాగానే కల్చరల్ మూమెంట్గా అభివృద్ధి చెందుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. కిసిక్ పాట 2024లో విడుదలైన పుష్ప 2 ద రూల్స్ సినిమా యొక్క అత్యంత హైలైట్ పాటల్లో నిలిచింది. ఈ పాటను వెలువడింది 24 నవంబర్ 2024న ప్రత్యేక ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అక్కడ నుంచి యూట్యూబ్లో విడుదలైన తరువాత ఈ పాట 24 గంటల్లో సుమారు 27.19 మిలియన్ వ్యూస్ను రికార్డ్ చేస్తోంది. ఇది తెలుగు మరియు దక్షిణ భారత ఛానల్లో ప్రేక్షకుల మధ్య భారీ హైప్ని సృష్టించింది. పాట యొక్క సంగీతం డిఎస్పి రాసి, పదాలు చంద్రబోస్ రచించారు మరియు సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియో ఫ్యాన్స్ని కనెక్ట్ చేసేలా రూపొందించింది. ఈ పాటలో ప్రధానంగా స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు డాన్స్ క్వీన్ శ్రీలీల పోషించిన ప్రత్యేక డాన్స్ సన్నివేశాలు ఉన్నాయి. పాట ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ట్రెండింగ్లోకి టాప్ స్థానాన్ని ఆక్రమించటం దీనికి సాక్ష్యం. అగ్ర ప్రచార కార్యక్రమాల్లో పాటను ప్రత్యేకంగా విడుదల చేయగా సోషల్ మీడియాలో అభిమానులు మరియు సంగీత ప్రియుల్ని దీన్ని డాన్స్ యాక్టింగ్గా పేర్కొన్నారు. పాట యొక్క వేగవంతమైన బీట్లు, ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ మరియు సినిమాలో పాట హైలైట్గా నిలుస్తుందంటే ఇది కథలో ప్రత్యేక సందర్భాన్ని అంచనా వేస్తుంది. యాక్షన్, డ్రామా నేపథ్యంలో ఉత్సాహభరితమైన సంగీతం, విజువల్ శైలి ప్రేక్షకుల పలకరింపునకు పర్యాయంగా మారింది. కిసిక్ పాట విడుదలైన తర్వాత కొన్ని సమీక్షకులు మరియు అభిమానులు దీన్ని ఆది ఊ అంటావా పాటతో పోల్చి విమర్శకులు కూడా చేశారు. కానీ వ్యూస్ సంఖ్య మరియు ట్రెండ్ స్థానం సూచిస్తుండగా దీనికి భారీ స్పందన వచ్చింది. మొత్తానికి ఈ పాట సింగిల్గా పాట ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది మరియు పుష్ప 2 ద రూల్స్ సినిమాకి ముందే హైప్ పుట్టించింది. తెలుగు సినిమా సంగీత ప్రియులకు ఇది నిజంగా గర్వకారణం. రై రై రారా పాట పెద్ది నుంచి వచ్చిన ఈ హిట్
సోషల్ మీడియాలో 24 గంటల్లో 29.22 మిలియన్ వ్యూస్ సాధించడం ఒక రికార్డ్ స్థాయి కాబట్టి ఆ సినిమా పరంగా మరియు స్టార్ కాస్ట్ పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రామ్ చరణ్ యొక్క ఎనర్జీ ఫుల్ పెర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం మరియు బుచ్చిబాబు సనా స్టైల్ కలయికతో పాట ఒక ప్రత్యేక ఫ్యాక్టర్గా నిలిచింది. ప్రేక్షకులు ఈ సాంగ్ వినగానే దాని బీట్ మరియు రిథం వెంటనే ఫ్యాన్లను ఆకర్షించింది. దీంతో అది విడుదలైన వెంటనే ట్రెండింగ్లోకి వచ్చింది. మరొక ఆసక్తికర అంశం ఏంటంటే ఈ టాప్ 5 లిస్ట్లో 4 పాటలు తెలుగు సినిమాలే ఉన్నాయి. ఇది తెలుగు సినిమా సంగీతం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఎంతవరకు ప్రభావం చూపించగలదో సూచిస్తోంది. ఇటువంటి రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించడం తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు హీరోల క్రియేటివిటీకి ఒక పెద్ద ప్రశంస. భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాల పాటలు ప్రపంచ స్థాయిలో వినిపించగలవని ఈ సక్సెస్ చూపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్స్ మీద అభిమానుల స్పందన మరియు మిమిక్రీలు, డ్యాన్స్ ఛాలెంజ్లు, రీమిక్స్ వెర్షన్ ఇలా విస్తరించడం ఈ పాట హిట్ను మరింత పొడిగించాయి. ఆయాష ద ప్యారడైజ్ పాట 3వ పెద్ద హిట్గా నిలిచింది. సినిమా ద ప్యారడైజ్ నుండి విడుదలైన ఈ ఫస్ట్ సింగిల్ పాట 24 గంటల్లో అంచనా కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. 21.7 మిలియన్ ప్లస్ వ్యూస్తో అది యూట్యూబ్లో ట్రెండింగ్లో టాప్లో నిలిచింది. ఇది పాట గత అన్ని లాంచ్ల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. యాక్ట్ పూర్తయిన తర్వాత కూడా ఇది పాపులారిటీతో అభివృద్ధి చెందుతూ వివిధ దేశాల్లో మ్యూజిక్ చార్ట్స్లోనూ పాపులర్గా కొనసాగింది. ఈ పాట ద ప్యారడైజ్లో సంగీతం అనిరుద్ రవిచందర్ ఇచ్చారు మరియు ఇది సినిమా రెగ్యులర్ ప్రమోషన్లో చాలా ముఖ్యమైన భాగంగా చేసుకుంది. పాటలో నాని జడల్ అనే అతని పాత్రలో కనిపిస్తాడు. తన కొత్త లుక్తో రగడ్ లెక్కైన హెయిర్ స్టైల్, ధైర్యవంతమైన డ్రెస్ మరియు స్టైలిష్ డ్యాన్స్ స్టెప్పులతో చాలా గుర్తుండేలా కనిపించాడు. ఆయన క్యారెక్టర్కు ఇది ఒక పవర్ థీమ్ వ్యాఖ్యానం ఇచ్చేలా ఉంది. ఒక షీర్ వచ్చేస్తాడని చెప్పేలా గెటప్, మ్యూజిక్, మాస్ లిరిక్స్ కలిసిపోయి ఫ్యాన్స్ని ఆకట్టుకుంటున్నాయి. పాట యొక్క విజువల్ రూపం మరియు డైనమిక్ బీట్స్ కలిసి తిమిత్రియా స్పెక్టాకిల్లా అనిపించేలా చేస్తాయి. ఇదంతా చూసి ద ప్యారడైజ్ సినిమా గురించి కూడా ఆర్కెస్ట్రిక్స్ ఎక్సాస్ట్రిక్స్ పెరిగింది. విడుదలైన పాటకి సోషల్ మీడియాలో కాసిన క్లిప్స్, రెస్పాన్స్ వీడియోస్, రియాక్షన్స్ భారీగా వస్తున్నాయి మరియు ఆ పాట సక్సెస్కి తగ్గట్టుంది. సినిమా పట్ల కూడా అంచనాలు ఎంతో ఎక్కువయ్యాయి. ఈ పాట యూట్యూబ్లో నెంబర్ 1 ట్రెండ్గా నిలిచింది మరియు మొత్తం ఆడియో ఆల్బమ్స్ పైన ఆసక్తిని మరింత పెంచింది. నానా హైరానా సాంగ్ 2024లో విడుదలై యువతలో అలాగే ఆడియన్స్లో మెలోడీ హిట్గా గుర్తింపు పొందింది. ఈ పాట యూట్యూబ్లో భారీగా వ్యూస్ సేకరించింది. వివిధ సూచనల ప్రకారం ఇది సుమారు 47 మిలియన్ల వ్యూస్ పైగా అందుకుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా కోట్ల మందికి ఈ పాట నచ్చి వినబడింది. ఈ విజయం ప్రయాణం పాటను పెద్ద హిట్గా మార్చింది. ప్రత్యేకంగా విడుదల తర్వాత కొన్ని వారాల్లోనే లక్షల కోట్ల వ్యూస్ వచ్చాయని టాలీవుడ్ వార్తల్లో అందించారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.